మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ. సో మంచి అల్పాహారం అన్నమాట. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ సేమియా 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం గోధుమ రవ్వ మామూలుగా సన్నటి కాదు, సూజీ కాకుండా నార్మల్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాన్ని మనం వాడుతున్నాం. సో మీరు రవ్వ అంటే వేరే అనుకోకండి, ఇదిగోండి గోధుమ రవ్వ. దీంట్లో కూడా మనకు 3 రకాల సైజులు ఉంటాయి. బాగా లావుగా ఉండేది ఉంటుంది, బాగా సన్నగా ఉండేది కూడా ఉంటుంది. సో మీడియం తీసుకున్నా పర్వాలేదు, లావు తీసుకున్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఇదిగోండి మిల్లెట్ సేమియా. ఓకే, సో ఈ మిల్లెట్ సేమియా కూడా చాలా హెల్త్కి మంచిది. మీరు మామూలుగా ఏదైనా సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు కూడా మిల్లెట్ సేమియా తీసుకొని ట్రై చేయండి. నార్మల్ సేమియాలో 100% మైదా ఉంటుంది కాబట్టి సో దాన్ని అసలు మీ లైఫ్లోంచి తీసేయండి. ఓకే, ఎప్పుడైనా ఒకసారి ఏది దొరక్కపోతే అది వేరే విషయం, కానీ మామూలుగా అయితే అసలు వాడకండి. మిల్లెట్ సేమియాతో ఉప్మా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చక్కగా బఠానీలు అవి వేసుకుంటే, బికాజ్ ఓవరాల్గా ఇది గోధుమ రవ్వ అయినా ఏదైనా కూడా గ్లూటెన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో షుగర్ ఉన్న వాళ్ళకైనా, తర్వాత బీపీ ఏదైనా కూడా బరువు తగ్గడానికి ట్రై చేస్తున్న వాళ్ళకైనా కూడా గ్లూటెన్ లెవెల్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి క్యాలరీస్ పెరిగే అవకాశం లేదు, తర్వాత బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కూడా పెరగవు కాబట్టి అన్ని రకాలుగా చూసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. సో అందుకే ఖచ్చితంగా మిల్లెట్ సేమియా అనేది 100% మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోండి. మరి ఈ రోజు మిల్లెట్ సేమియాతో అలాగే గోధుమ రవ్వతో నేను ఈరోజు సింపుల్గా దోశ తయారు చేయబోతున్నా. ఇది ఇన్స్టెంట్ అని చెప్తానండి నేనైతే. గోధుమ రవ్వ ఎంతసేపు నానబెడతాం? మహా అంటే గంట. సో వేడి నీళ్ళలో వేసి పెట్టామంటే గంట సేపు కూడా సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ కూడా మనం నార్మల్గా పచ్చిగానే వేసేస్తున్నాం. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న గోధుమ రవ్వ తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మిల్లెట్ సేమియాని మీరు నానబెట్టైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో సేమియాలో కూడా ఇదే విధంగా ఇది ఎలాగైతే నానబెట్టుకున్నామో దీన్ని కూడా మీరు కాసేపు ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుంటాను అంటే ఓకే, నో ప్రాబ్లం. మిల్లెట్ సేమియా కూడా తీసుకున్నాం. ఓకే, ఆ తర్వాత టొమాటో ముక్కలు సన్నగా తరుక్కున్నవి. టొమాటో ముక్కలు మామూలుగా ఊతప్పంలాగా మీరు దోశ పిండిలో కలిపైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇందులోనే వేసుకొని రుబ్బేసుకుంటాను, ఆ టేస్ట్ అనేది ఓవరాల్గా దోశకంతా కూడా ఆ పులుపు అనేది పడుతుంది అనుకుంటే మీరు అలాగైనా కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా రుబ్బేటప్పుడే వేసేస్తున్నాను టొమాటో ముక్కలు. సో టొమాటో ముక్కలు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 1 or 2 మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి. ఆ తర్వాత పెరుగు, అంటే ఎనీథింగ్, ఇన్స్టెంట్ ఇడ్లీ అయినా ఇన్స్టెంట్ దోశ అయినా మనకు పెరుగు అనేది ఖచ్చితంగా వాడతాం కాబట్టి సో దీంట్లో కూడా మనం కాస్త పెరుగు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చక్కగా రుబ్బేసుకుందాం. దోశపిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, కాకపోతే మనం దీంట్లో వేనక్కర్లేదు. అది ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తాం. ముందుగా చక్కగా దోశపిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోశపిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. సో దీని కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా గరిట జారుడుగా దోశపిండి కన్సిస్టెన్సీ. ఇంకా ఆడవాళ్లకు ఈ విషయంలో చెప్పేది ఏం లేదు కొత్తగా. సో దీంట్లో నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఫ్రూట్ సాల్ట్. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, మీరే చూసారు. అన్ని ఇన్స్టెంట్గానే మనం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనము ఉల్లికాడ ముక్కలు, క్యారెట్ తురుము ఉంది. ఇది నేను అనుకుంటున్నాను దోశ వేసుకున్నాక అలా పైన నుంచి వేసుకుందాము, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది అని. లేదు అలా వద్దు, మాకు కుదరదు అనుకుంటే కనుక డైరెక్ట్గా పిండిలో కూడా వేసేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. 2 డిఫరెంట్ స్టైల్స్ అండి, ఎలా చేసినా కూడా మనకు కడుపులోకి వెళ్తుంది, అది విషయం కాదు. కానీ ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అంతే. ఉప్పు వేసేసుకున్నాము, ఫ్రూట్ సాల్ట్ వేసేసుకున్నాము. ఇందులో పెరుగు కూడా అన్ని ఇందులోనే ఉన్నాయి రెడీగా. ఇక దోశ వేసుకోవడం మాత్రమే మిగిలిపోయిందనమాట. సో ఎప్పుడైనా మనకు
మిల్లెట్ సేమియా కొంచెమే ఉందనుకోండి, అప్పుడు అటు సేమియా చేసుకోలేము, ఇటు ఇంకేమీ చేసుకోలేము అన్నప్పుడు 100% దీన్ని మీరు ట్రై చేయండి. ఓకే, చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ అందరింట్లో ఉంటుంది, మిల్లెట్ సేమియా తెచ్చుకొని పెట్టుకోండి. బికాస్ జనరల్గా ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి. మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. సో మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, ఉల్లికాడలకు బదులుగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు. క్యారెట్ అందరిట్లలో ఉంటుంది. ఓకే, మనకు పెనం కూడా వేడైపోయింది కాబట్టి కొంచెం నెయ్యి తీసుకుని లైట్గా గ్రీజింగ్ చేసుకుందాం. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దోశ వేసేసుకుందాం. సో చక్కగా మనం నెయ్యితో కాల్చేసుకోవచ్చు, నూనెతో కూడా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు మనము ఇలా వేసుకున్నప్పుడు కొంచెం ఇటువైపు పచ్చిగా ఉన్నప్పుడే ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు కూడా ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు. అలాగే క్యారెట్ తురుము, దీనిపై నుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే, నెయ్యి వేసుకొని కొంచెం ఇలా ట్యాప్ చేసుకోండి. కొంచెం ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ట్యాప్ చేసుకుంటే అది కొంచెం విడిపోకుండా ఉంటాయన్నమాట. కొంచెం విడిపోతే పర్వాలేదు. సో మెయిన్ అంతా కూడా దీనికి అతుక్కొని ఉంటుంది కదా, బాగుంటుంది. ఒకసారి ఇటువైపు కూడా తిప్పి చూద్దాము. సో అటువైపు కూడా మనకు చక్కగా వేగుతుంది కాబట్టి ఒక్క లెస్ దెన్ ½ మినిట్లో మనకి ఇది పూర్తయిపోతుంది. మనము మరోవైపు తిప్పేసుకున్నాం దోశను, ఒక్కసారి ఇటువైపు కూడా తిప్పేసుకుందాం మళ్ళీ. వావ్, చూసారా? అంటే మనకు చక్కగా ఇలా తట్టినందుకు చక్కగా అతుక్కుందనమాట దోశకు. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఆఫ్ చేసుకొని జస్ట్ ఒక్క లైట్ ఫోల్డ్ చేస్తాను, చేసి సర్వ్ చేస్తాను. సో నెయ్యితో కాల్చుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా కరకరలాడే మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ సేమియా 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న గోధుమ రవ్వ, మిల్లెట్ సేమియా, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకొని పైనుంచి తరిగిన ఉల్లికాడలు, క్యారెట్ తురుము వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ సేమియా గోధుమ రవ్వ దోశ రెడీ.